హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫిష్ బిర్యానీ చేశాను. అరబ్బీ వాళ్ళు ఈ విధంగా ఫిష్ బిర్యానీ అయితే చేస్తారు. ఈ ఫిష్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశానో చూసేసేయండి. ఈరోజు అయితే ఫిష్ బిర్యానీకి స్పెషల్ ఫిష్ అయితే తెచ్చారు. కువైట్లోనే ఎక్స్పెన్సివ్ ఫిష్ అంట. అది కువైట్ ఫిష్ అని అంటారంట. ఈ ఫిష్ పేరు అయితే క్లారిటీగా తెలీదు. జిబేదినో అసిబేదినో అంటున్నారు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఈ ఫిష్ క్లీన్ చేయటం కూడా చాలా ఈ ఫిష్ క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని మసాలాలు అయితే వేసాను. టర్మరిక్ పౌడర్, కమూన్ పౌడర్, పెప్పర్ పౌడర్, ఫిష్ మసాలా, మద్రాస్ కారీ, కొరియాండర్ పౌడర్, ఫ్రెష్ గార్లిక్, సాల్ట్, ఆయిల్, కొంచెం సౌదీ మసాలా అన్నీ వేసి ఫిష్కి అయితే అప్లై చేశాను. ఈ విధంగా అయితే మసాలా అంతా ఫిష్కి అయితే అప్లై చేసిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత అయితే ఆయిల్లో ఫ్రై చేశాను. ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే అసలు పడేయకండి. ఆ ఆయిల్తోనే ఈ వంట అయితే రెడీ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అయితే ఫ్రై చేశాను. ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ని తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేశాను. ఇప్పుడైతే రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ఫిష్ ఆయిల్లో ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడైతే వీడియో తీయటం మర్చిపోయినాను. ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత గార్లిక్ ని అయితే ఫ్రై చేశాను. అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేశాను. సన్నగా కట్ చేసిన స్పింజిని కూడా వేసాను. ఆ స్పింజ్ అనేది నాకైతే తెలియదు. ఈ అరబ్ దేశాల్లో అయితే వాడతారు, ఇండియాలో అయితే నేను చూడలేదు. ఈ విధంగా లీవ్స్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మసాలాలు అయితే వేసాను. మసాలాలు అయితే సౌదీ మసాలా, కొంచెం టర్మరిక్ పౌడర్, కమూన్ పౌడర్, సినమన్ పౌడర్, పెప్పర్ పౌడర్, ఫిష్ మసాలా, మద్రాస్ కారీ, కొరియాండర్ పౌడర్, ఇలా ఆయిల్లో ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. మసాలా వేసేటప్పుడు కొంతమంది అయితే లెమన్ బ్లాక్ పౌడర్ వేస్తారు. నేనైతే వేయలేదు. లెమన్ బ్లాక్ అయితే వేసాను. కొంతమంది అయితే పౌడర్ అయితే యూజ్ చేస్తారు. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఈ చేపల కూర తినేటప్పుడు చేపలు అనేది పైన అయితే ఉప్పగా ఉంటుంది, లోపలైతే మసాలా పట్టదు, చప్పగా ఉంటుంది అంటారు. టమాటాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మాజీ మసాలా అయితే వేసాను. అలాగే 2 స్పూన్ల గీ అయితే వేసాను. ఎందుకంటే రైస్ అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా అన్ని మసాలాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే వేసాను. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఉందో లేదో చూసుకోవాలి. రైస్కు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి, మళ్ళీ వాటర్ వేసుకోకుండా. అలాగే కొన్ని బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకులు, యాలక్కాయలు, లవంగాలు, అలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసి వాటర్ సరిపోతాయా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసాను రైస్ పైన. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న చేపనైతే ఈ రైస్ మీద అయితే వేయాలి. రైస్లో చేపను వేసుకున్న తర్వాత అయితే వార్లో ఉన్న రైస్ని అయితే చేప మీద వేసేసి చేపనైతే కవర్ చేయాలి. కవర్ చేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ అయితే అంతా ఇంకిపోతాయి. తర్వాత అయితే అల్యూమినియం పేపర్ తీసుకొని క్లోజ్ చేసేసేయాలి రైస్ని. క్లోజ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉంచితే రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ రైస్ పైన చల్లటానికి హషూని అయితే తయారు చేసుకోవాలి. ఆ హషూ అయితే అరబీ వాళ్ళు ఎలా చేస్తారంటే వీళ్ళైతే ఫిష్ బిర్యానీలోకి రొయ్యలు ఫ్రై చేసుకొని హషూ లాగా పైన అయితే చల్లుకుంటారు. ఆ విధంగా అయితే ఎలా ప్రిపేర్ చేశానో చూసేసేయండి. ముందుగా అయితే ఆనియన్ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన స్పింజ్ని అయితే వేసాను. కువైట్లో ఎక్కువగా స్పింజ్ దొరుకుతుంది, చేపలకైతే ఎక్కువగా వేస్తారు. స్పింజు, కొత్తిమీర 2 వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్తో పాటు. తర్వాత 2 స్పూన్ల గీ అయితే వేసాను, మంచి టేస్ట్ వచ్చేదానికి. అలాగే కొన్ని మసాలాలు కూడా వేసాను. ఆ మసాలాలు ఏంటంటే ఈ చేపల బిర్యానీకి మసాలాలు అయితే ఒకే విధంగా ఉంటాయి. గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, సినమన్ పౌడర్, కొంచెం సౌదీ మసాలా, టర్మరిక్ పౌడర్, కమ్మూన్ పౌడర్, పెప్పర్ పౌడర్, ఫిష్ మసాలా, మద్రాస్ కారీ, కొరియాండర్ పౌడర్. చిన్న స్పూన్తో అయితే అన్ని మసాలాలు అయితే ఈ విధంగా అయితే వేసాను. ఈ విధంగా మసాలాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఒక 5 నిమిషాలు హాట్ వాటర్లో బాయిలింగ్ చేసుకున్న రొయ్యలను అయితే తీసి ఇందులో అయితే వేసాను. రొయ్యలు అయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టేస్తే ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మసాలాలు వేసేటప్పుడు సాల్ట్ కూడా వేసాను, అందుకే మళ్ళీ సాల్ట్ అయితే వేయలేదు. ఆ సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కానీ
రొయ్యలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం డ్రై అయితే కొంచెం వాటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. రైస్లోకి అయితే హషు అయితే ఈ విధంగా ఫ్రై చేస్తారు. చేపల బిర్యానీ రెడీ అయిపోయింది. చేపల బిర్యానీలోకి రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. వీటికైతే కాంబినేషన్గా కొంచెం డకోస్ అయితే చేశాను. ఇప్పుడైతే ఈ రైస్ను హాట్ బాక్స్లోకి అయితే వేసాను. చేపలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చప్పగా లేకుండా ఉప్పగా ఉండాలంటే ఏం చేయాలంటే ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత చేపల్ని వాటర్లో వేసేసి ఆ వాటర్లో సాల్ట్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అయితే 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అంత టైం లేకుంటే ఒక అర్ధ గంట అయినా కూడా పక్కన పెట్టేసుకుంటే ఈ విధంగా అయితే ఉప్పు నీళ్ళలో చేపలు నానబెట్టడం వల్ల ఆ ఉప్పు వాటర్ అంతా చేపకైతే బాగా పట్టి చేప అనేది కొంచెం ఉప్పగా ఉంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత చప్పగా అయితే అస్సలు ఉండదు. చాలా మందికి చేపలు తినాలని ఉంటుంది, కానీ పైన అయితే మసాలా ఉప్పుగా ఉండి లోపలైతే చప్పగా ఉంటుంది, అసలు తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. అలాగే రొయ్యలు కూడా చాలా ఇష్టపడతారు తినేదానికి, కానీ ఆ స్మెల్ అనేది కొంతమందికి పడదు. అలాంటప్పుడు హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ రొయ్యలను అయితే ఉడకబెట్టేస్తే ఆ వాటర్ని వంపేసి తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత కుక్ చేస్తే ఆ స్మెల్ అనేది ఉండదు. అలా ట్రై చేయండి. ఈ వంట అయితే నిన్న లంచ్ టైంలో అయితే చేశాను. మీరు గమనించారో లేదో ఆ రొయ్యల వేపుడు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే చేపలో అయితే కొంచెం గుడ్డు అయితే వచ్చింది. ఆ గుడ్డుని అయితే నేను ఫ్రై చేశాను రొయ్యల్లో. మంచి టేస్ట్గా ఉంది. మొత్తం తినేశారు. రొయ్యలు ముందుగా ఒక 5 నిమిషాలు అయితే ఉడకబెట్టాను. ఆ ఉడకబెట్టేటప్పుడు ఆ గుడ్డును కూడా వేసి ఉడకబెట్టాను. తర్వాత వాటర్ని వంపేసి ఫ్రై చేశాను. అదే విధంగా కొంచెం గుడ్డు అయితే పక్కకు వచ్చేసి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది. మాటగా మాట చెప్పుకోవాలి. రొయ్యల వేపుడు అయితే సూపర్గా ఉంది. హాట్ బాక్స్లో రైస్ని అయితే వేసి రొయ్యల వేపుడు వేసి అలాగే చేసుకున్న డక్కూస్ని కూడా వేసేసి క్లోజ్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.